So today, the topic that I'm going to speak about is about buried potential. పాతిబడి ఉన్న మన సామర్థ్యం, ఎక్కడో లోతుగా మనం దాచిపెట్టున్న మన సామర్థ్యం గురించి ఐమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ టుడే. సో మన సామర్థ్యం గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ముందుగా అన్నిటికన్నా మనం వాక్యంలోకి వెళ్ళకన్నా ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ అ స్టోరీ విత్ యూ. సో దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ 2 men. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఒక శిల్పి, హీజ్ అ స్కల్ప్టర్. ఇంకొక వ్యక్తి ఒక పొలంలో, తను ఆ యొక్క పొలానికి ఓనర్ అన్నమాట. ఆయన అక్కడ ఆ పొలం చూసుకుంటున్న ఒక వ్యక్తి. అయితే ఈ శిల్పి, ఆ స్కల్ప్టర్, ఆ యొక్క వారి ఇంటికి వెళ్తూ ఆ పొలం వైపు నుంచి వెళ్తూ ఉన్నాడనమాట. సో ఆ పొలం వైపు నుంచి వెళ్తుండగా అక్కడ చూస్తుంది ఏంటి అంటే, ఆ యొక్క వ్యక్తి, ఆ పొలంలో ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఒక పెద్ద చెట్టు, పాత చెట్టుని కొట్టివేస్తున్నాడు అనమాట. హీ వాజ్ యాక్సింగ్ ద వుడ్. సో ఆయన వెళ్తూ ఈ శిల్పి చూస్తాడు, ఏంటినా ఇలా కొట్టేస్తున్నాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. ఏంటండి ఈ యొక్క కొట్టేస్తున్నారు, ఈ చెక్క మీరు దేనికన్నా వాడతారా అంటే, ఈ చెక్క దేనికి పనికి రాదండి, దీన్ని మనం పడేయడమే, లేదంటే మేము ఫైర్కి వాడుకోవడం, అంటే చలి కాచుకోవడానికి వాడుకోవడానికి తప్పితే ఈ యొక్క చెక్క ఇంకా దేనికి పనికిరాదు అని చెప్తాడనమాట. సో ఆ యొక్క శిల్పి చూసేసి ఆ యజమానితో అడుగుతాడు, నేను ఈ యొక్క చెక్క నేను తీసుకెళ్ళొచ్చా మా ఇంటికి అని చెప్పి అడుగుతాడు. ఆయన అనుకుంటాడు, ఈ పనికిరాని చెక్క నేనేం చేసుకుంటాను, కొంచెం తీసుకెళ్ళిపోతే నాకు కూడా ఒక తలనొప్పి వదిలిపోద్ది అని చెప్పి తీసుకెళ్ళమని చెప్తాడు. దెన్ ఆ యొక్క శిల్పి ఏం చేస్తాడంటే, ఆ చెక్కను తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళి పెడతాడనమాట. పెట్టిన తర్వాత దాని వైపు చూస్తూ ఆ యజమాని చెప్పిన మాట మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాడు. ఇది దేనికి పనికిరాదు, ఇది పనికిరాని వస్తువు అని మళ్ళీ గుర్తు చేసుకొని నవ్వుతాడనమాట. నవ్విన తర్వాత దానిపైన పని చేయడం మొదలు పెడతాడు. ఎలా పని చేస్తాడంటే, అందులో ఉన్నది ఏదో ఒకటి దాగి ఉంది, దాన్ని నేను బయటికి తీసుకురావాలి అని. హీ వాజ్ వర్కింగ్ సో ఇంటెంట్లీ ఆన్ దట్ పీస్ ఆఫ్ వుడ్ యాజ్ ఇఫ్ హీ వాంటెడ్ టు ఫ్రీ సంథింగ్ ఫ్రమ్ దట్ వుడ్. ఏదో ఒకటి అందులో బందీ అయిపోయి ఉంది, దాన్ని నేను బయటికి తీసుకురావాలి అన్నట్టుగా ఆ శిల్పి దానిపైన పని చేస్తూ ఉన్నాడు. హీ వాజ్ వర్కింగ్ ఆన్ దట్ పీస్ ఆఫ్ వుడ్. ఆ యొక్క చెక్క పైన తను పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేస్తూ పొద్దు నుంచి రాత్రి అయిపోయింది, ఇంకా పని చేస్తున్నాడు. రాత్రి అయిపోయిన తర్వాత తను చేసిన ఆ యొక్క శిల్పి, ఆ యొక్క ఏదైతే పని చేశాడో ఆ పనిని చూసి సంతోషించి పడుకుంటాడు. పొద్దున్న లేచిన తర్వాత ఆ తర్వాత ఆ యొక్క వస్తువు చూసి మళ్ళీ ఆనందిస్తాడు. ఆ యొక్క పనికిరాని చెక్క నుంచి తను ఒక అందమైన ఒక పక్షిని స్కల్ప్ చేస్తాడు. ఆ యొక్క చెక్క నుంచి ఒక పక్షి బొమ్మని చేస్తాడు, అందమైన పక్షి బొమ్మని చేస్తాడు. ఆ పక్షి బొమ్మని చేసిన తర్వాత చాలా ఆనందిస్తాడు. హీ ఫీల్స్ రియలీ హ్యాపీ లుకింగ్ అట్ దట్ బర్డ్ విచ్ హీ స్కల్ప్టెడ్ ఫ్రమ్ దట్ యూస్లెస్ పీస్ ఆఫ్ వుడ్. అది చూసేసి ఆనందించి ఏం చేస్తాడంటే, తీసుకెళ్ళి తన ఇంటి బయట పెడతాడు. హీ పుట్స్ ఇట్ అవుట్ సైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మెయిన్ డోర్. కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క యజమాని, ఆ యొక్క పొలం యొక్క యజమాని, హీ వాక్స్ పాస్ట్ హిస్ హౌస్. ఆ యొక్క ఇంటిపై నుంచి వెళ్తుండగా ఆ యొక్క పక్షిని చూస్తాడు. ఆ పక్షిని చూసి ఎంతో ఆనందిస్తాడు. ఎంత అందంగా ఉంది ఈ పక్షి, నేను ఇది మా ఇంటికి తీసుకెళ్ళాలి, ఐ వాంట్ టు టేక్ ఇట్ హోమ్ అని చెప్పి అనుకొని హీ గోస్ ఇన్ సైడ్, హీ స్పీక్స్ టు దట్ స్కల్ప్టర్. ఆ యొక్క శిల్పితో మాట్లాడతాడు, బాబు నాకు ఈ యొక్క పక్షి చాలా నచ్చింది, నాకు ఈ పక్షి కావాలి, నేను దీనికి ఎంతన్నా వెల చెల్లిస్తాను, ఇది నాకు ఇచ్చే అని చెప్తాడు. సో ఆ యొక్క శిల్పి ఏం చేస్తాడు, సరే అండి తీసుకోండి అని చెప్పి మంచి ధర తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ యొక్క పొలం యొక్క యజమాని తీసుకొని చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ యొక్క శిల్పి అక్కడ కూర్చొని ఒక చిన్న చిరునవ్వుతో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమని ఆలోచిస్తూ ఉంటాడంటే, ఏదైనా వస్తువులో అందము చూసేది కొంతమంది, దాని యొక్క విలువ అర్థం చేసుకునేది కొంతమంది అని అనుకుంటాడు. అంటే ద బ్యూటీ లైజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్ as well as the junk lies in the eye of the beholder. కొంతమంది చూసి దీనికి పనికి రాదు, ఇది పనికిరాని వస్తువు అని కొంతమంది అనుకుంటారు. కానీ అదే కొంతమంది దాన్ని చూసి ఇది ఎంతో విలువైనది, దీని విలువ నేను గ్రహిస్తున్నాను అని చెప్పి కొంతమంది అనుకుంటారు. A lot of them look but a very few see. చాలామంది జస్ట్ చూస్తారంతే, కానీ చాలా కొంతమంది దానిలో ఉన్న విలువ గ్రహిస్తారు. Amen. A lot of them look but a very few see.
ఇలాగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనలో ఉన్న చాలామంది స్త్రీలు, అ లాట్ ఆఫ్ ఉమెన్ ఆర్ జస్ట్ లైక్ దట్ పీస్ ఆఫ్ వుడ్. ఆ యొక్క పనికిరాని వస్తువు అనుకునే ఒక విషయంలాగా మనలో చాలామంది స్త్రీలు అలాగే ఉండిపోయారు. మనలో దాగి ఉన్న ఆ యొక్క అందమైన పక్షి, ఆ యొక్క సామర్థ్యము బయటికి తీసుకురాము. మనము కూడా మన చుట్టుపక్క ఆ యొక్క యజమాని చెప్పినట్టు ఇది ఇంతే చేయగలదు, దీని సామర్థ్యం ఇంతే, ఇది దేనికి పనికి రాదు అన్న ఒక విషయాలు మనం వింటూ 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 మనలో ఉన్న సామర్థ్యము మనలో అలాగే పాతి పెట్టేస్తూ ఉంటాము. అలాగే పాతి పెట్టి మన జీవితకాలం నడిపించేసుకుంటూ ఉంటాము. అలాగే మరణించి అలాగే వెళ్ళిపోతాము. We keep that potential which is there in ourselves buried inside us, and we take it to the grave. How many of us are like that today? అని మనం ఒక్కసారి ఆలోచించాలి. The society, the family, the ones around us, a lot of people are like those plantation owners. ఆ యొక్క పొలం యొక్క యజమాని లాగా మన చుట్టూ చాలామంది, నువ్వు ఇంతేనమ్మా, నువ్వు ఇదే చేయగలవమ్మా, నువ్వు ఇదే చేయగలవు, నువ్వు దీనికే పనికొస్తావు అని చెప్పి మనం ఆ యొక్క విషయము నమ్మి చాలామంది అలాగే బతికేస్తూ ఉంటాం. We keep living a life thinking that we are only limited to this potential. ఈ యొక్క లిమిట్ వరకే నేను చేయగలను, ఈ యొక్క పని నేను ఇంతవరకే చేయగలను అని మనల్ని మనమే చాలాసార్లు అణిగి మణిగి అక్కడే ఉండిపోతూ ఉంటాము. We don't try to understand the potential that is inside us. మనలో దాగున్న ఆ యొక్క సామర్థ్యం గురించి ఆలోచించాలంటే మనం చాలా భయపడుతూ ఉంటాం. If something happens, what will I do? అని మన ఆ విషయం మనకు తెలిసిపోతే నేను ఏం చేయగలను దాంతో అనే ఒక భయానికి మనం తెలుసుకోకుండానే ఉండిపోతూ ఉంటాం. We believe that potential, that limit is only of what the society is telling about us. మనలో చాలామంది అలాగే ఉండిపోతూ ఉంటాము. బట్ వీ ఫర్గెట్ దట్ గాడ్ హ్యాస్ పుట్ దట్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీబడి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డలో, నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద జెండర్, నాట్ మేల్ నాట్ ఫీమేల్, మగవాళ్ళు ఆడవాళ్ళు అని కాదు, ఆయన బిడ్డల్లో, ఆయన ప్రతి ఒక్కరి బిడ్డలో ఆయన ఒక సామర్థ్యము, ఒక తలాంతు పెట్టారు అని మనం తెలుసుకోవాలి. గాడ్ హ్యాస్ పుట్ దట్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ హిస్, ఇన్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ హిస్. వీళ్ళు వాళ్ళు కాదు, ఆడవారు మగవారు కాదు, తెల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారు కాదు, లావుగా ఉన్నారు సన్నగా ఉన్నారు కాదు, కాస్ట్ కాదు, రిలీజియన్ కాదు, చిల్డ్రన్, బిడ్డలు, ఆయన సృష్టించిన బిడ్డలు, ఆయన నుంచి వచ్చిన బిడ్డలు, ఆయన యొక్క ఇమేజ్తో, ఆయన యొక్క ఊపిరితో మనము పుట్టిన బిడ్డలు. హీ హ్యాస్ పుట్ దట్ సీడ్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ ఎవ్రీబడి. ఆ పని చేసే శక్తి, ఆ సామర్థ్యం ప్రతి ఒక్కరిలో పెట్టారు. ఎవ్రీ సీడ్ హ్యాస్ అ ట్రీ ఇన్ ఇట్. ప్రతి ఒక్క విత్తనంలో చెట్టు ఉంది, ప్రతి ఒక్క విత్తనంలో ఒక చెట్టు దాగుంటుంది, ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక స్త్రీ దాగుంటుంది, ప్రతి ఒక్క అబ్బాయిలో ఒక పురుషుడు దాగుంటాడు. ఆమెన్. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక జనరేషన్ దాగి ఉంటుంది, ఒక కుటుంబంలో ఒక తరము దాగి ఉంటుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ సీడ్. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడు ఏదైతే సృష్టించారో మనం చదువుతాం, ఆదికాండంలో ఉంటుంది, వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హీ హ్యాస్ మేడ్ ఇట్ విత్ అ సీడ్. ఎవ్రీథింగ్ వాజ్ విత్ అ సీడ్, ఒక విత్తనంతో ఉంది. ఫర్ వాట్? ఫర్ మల్టిప్లికేషన్, ఫర్ ఫ్రూట్ఫుల్నెస్, విస్తరించడానికి, అభివృద్ధి పొందడానికి దేవుడు దాన్ని ఆశీర్వదించారని రాసి. కానీ మనం ఆ విషయం మర్చిపోతూ ఉంటాం. We believe that we are only living a life of limitation. ఇంతవరకే నేను చేయగలను, అంతకన్నా ఆలోచిస్తే అమ్మో సమాజం ఏమంటుంది, అమ్మో నా కుటుంబం ఏమంటుంది, అమ్మో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు, అమ్మో నేను ఇది చేస్తే వేరే వాళ్ళు నన్ను ఏమని మాట్లాడతారు, నన్ను ఎలా చూస్తారు అన్న ఒక విషయం బట్టి మనం మన జీవితాన్ని డిజైన్ చేసేసుకుంటూ ఉంటాము. టుడే ఐ వాంట్ టు టెల్ యూ, స్టాప్ డిజైనింగ్ యువర్ లైఫ్ బేసింగ్ ఆన్ ద వర్డ్స్, బేసింగ్ ఆన్ ద కమెంట్స్, బేసింగ్ ఆన్ ద క్రిటిసిజం విచ్ ద సొసైటీ ఈస్ గివింగ్ యూ, అండ్ స్టార్ట్ లివింగ్ అ లైఫ్ ఆఫ్ ద డిజైన్ విచ్ గాడ్ హ్యాస్ మేడ్ యూ విత్. దేవుడు నిన్ను సృష్టించిన విధానముగా నువ్వు జీవించడం మొదలు పెట్టాలి. నీ యొక్క చుట్టుపక్కల ఉన్న సమాజం నిన్ను ఎలా అయితే నిర్మిస్తుందో, ఎలాగైతే నియమిస్తుందో అలా కాదు. బికాస్ గాడ్ హ్యాస్ పుట్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్సైడ్ యూ. ప్రాబ్లం ఏంటి అంటే చాలాసార్లు మనము ఆ యొక్క విత్తనము చెట్టు కాకన్నా ముందే దాన్ని చంపేస్తూ ఉంటాము. The seed is dying before it becomes a tree. The seed is dying inside us before it becomes a forest. The seed is dying inside us before it starts giving fruits.
వీఆర్ కిల్లింగ్ ద సీడ్ ఇన్సైడ్ us. ఆ యొక్క విత్తనాన్ని మనం చంపేస్తున్నాము. దేనివల్ల చంపేస్తున్నాం అనుకుంటున్నారు? మనము 3 ఆభరణాలు ఎప్పుడు తీసుకుంటూ ఉంటామంట: భయము, సిగ్గు, అవిశ్వాసము. భయం, సిగ్గు, అవిశ్వాసము. స్త్రీలుగా మనం ఎప్పుడు కూడా మన చుట్టుపక్క దాన్ని మోసుకుంటూనే ఉంటామంట. భయం, ఏం జరిగిపోతుంది, ఎవరేమంటారు. సిగ్గు, ఏమైనా చేసి తప్పు చేస్తే నన్ను అందరూ హేళన చేస్తారు. అవిశ్వాసము, నీ మీద నీకే అవిశ్వాసము, నీ సామర్థ్యం మీద నీకే అవిశ్వాసము. యూ డౌట్ యువర్ సెల్ఫ్. వీ ఆల్వేస్ కీప్ లివింగ్ ఇన్ ఫియర్, వీ ఆల్వేస్ కీప్ లివింగ్ ఇన్ షేమ్, వీ ఆల్వేస్ కీప్ లివింగ్ ఇన్ డౌట్. వై? యూ నీడ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మన అందరం కూడా మన యొక్క సామర్థ్యం పైన మనకి నమ్మకం లేకుండా, చుట్టుపక్క ఉన్న విషయాలపైన మనం ఏదైనా జరిగిపోతుందో అన్న భయం పైనో, లేకపోతే ఏదైనా జరిగిపోతే నేను సిగ్గుపడాలి అన్న ఒక విషయం పైనో మనం ఆగిపోతూ ఉంటాము. We need to break those 3 things in our lives. You need to start breaking that fear. You need to start breaking that shame. You need to start breaking that guilt. You need to start breaking that doubt which you have in yourself. You only need to understand that God has given you a potential. దేవుడు నీకు ఒక విత్తనం ఇచ్చాడు, ఆ సామర్థ్యం ఇచ్చాడు. దానిని నువ్వు ఎలా ఎదిగించాలో, ఎలా అభివృద్ధి పొందాలో, ఎలా అయితే నువ్వు దాని వైపు యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్, దాని వైపు ఎలా అయితే పని చేయాలో ఆ విషయం బట్టి మనం ఆలోచించడం మొదలుపెట్టాలి. A lot of us are like గిడియోన్లా ఉన్నాం కదా మనం. చాలాసార్లు మన మీద నమ్మకం మనకే లేదు. మనం ప్రతిసారి అడుగుతూ ఉంటాము. కానీ గాడ్ ఇస్ టెల్లింగ్ యూ, మనం ఏదైతే అనుకుంటామో, అరే నేను ఎలా చేస్తాను, నేను ఒక స్త్రీని, నేను ఎలా చేస్తాను, నేను చాలా లీస్ట్ పర్సన్ని, నేను ఐఎమ్ ద వీకెస్ట్, నేను చాలా బలహీనురాలిని, నేను ఎలా పనిచేస్తాను, నేను ఎలా ఏదైనా సాధిస్తాను అని మనం కూడా ఆ యొక్క వ్యక్తి వలె ఆలోచిస్తూ ఉన్నామేమో. వీ నీడ్ టు బ్రేక్ దాట్ ఫ్రమ్ అవర్ లైఫ్స్. మనం ఇక్కడ సైన్స్లో చూస్తున్నట్టు మనం లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ కమ్ దట్ వీ ఓన్లీ యూజ్ 10% ఆఫ్ అవర్ కేపబిలిటీస్ అట. 100% ఉంటే వీ ఓన్లీ కీప్ యూజింగ్ 10%. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఉమెన్ ఆర్ మెన్. In general, people only use 10% of their abilities, and 90% of their potential of the abilities are taken to the grave. ఆ యొక్క సమాధిలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాము. 10% మనము ఉపయోగిస్తున్నాం. మనలో ఉన్న యొక్క శక్తిని, మనలో ఉన్న ఆ యొక్క జ్ఞానాన్ని, మనలో ఉన్న ఆ యొక్క బలాన్ని 10% వాడుతున్నాము. ఎందుకు? ప్రశ్నించుకోవాలి. టుడే ఐఎమ్ గోయింగ్ టు పోజ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు యూ. నేను మీకు ఈరోజు చాలా ప్రశ్నలు అడగబోతున్నాను. ఇట్ మైట్ బీ హార్డ్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్. ఆమెన్. అందరు నాతో ఉన్నారా? ఆమెన్ చెప్తారా? కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చేతులు ఎత్తి చూపిస్తారా కొంతమంది? హౌ మెనీ ఆఫ్ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ద CEOs ఇన్ యువర్ ఫ్యూచర్? ఎంతమంది మీలో మీ యొక్క కంపెనీలో కానీ, మీ యొక్క ఏదైనా ఉద్యోగం చేస్తే మిమ్మల్ని మీరు ఒక CEOగా ఎంతమంది చూస్తున్నారో చేతులు ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ సీ? ఒక సిస్టర్ అయితే చెయ్యి ఎత్తు అని లేపుతున్నారు వెనకాల. సో ఇఫ్ యూ సీ, ఇఫ్ దిస్ ఇస్ 100%, I can only see 3% who is saying that I can see myself as a CEO. Second question, how many of you have proper business knowledge? ఎంతమందికి వ్యాపారం ఎలా జరుగుతుంది, వ్యాపారంలో ఏం చేయాలి, ఎలా మనల్ని మనం నిర్మించుకోవాలి, ఎలా మనల్ని మనం స్థాపించుకోవాలని ఉంది? 3%. 4 people. Third question, how many of you are interested in politics and economics? Politics and economics. ఎంతమందికి మన చుట్టుపక్క మన యొక్క జరుగుతున్న పొలిటికల్ నాలెడ్జ్ ఎంతమందికి ఉంది? ఎకనామిక్ యాక్టివిటీ ఏం జరుగుతుంది ఎంతమందికి తెలుసు? None of them. Fourth question, how many of you do you know what is the latest technology which is coming up in this world? What is the latest technology that is coming up? Very few. These are some of the questions నేను ఎందుకు అడిగాను అంటే, మనలో చాలామంది we are living in ignorance.
మనకి చాలా ఇష్టమైన ఒక చాప్టర్ ప్రావర్బ్స్ 31 ఉమెన్. ఒక్కసారి తీద్దామా? లెట్ us టేక్ అవుట్ ఆ బైబిల్స్ టు ప్రావర్బ్స్ 31. ఎవరైనా తెలుగులో చదివినట్టయితే ఐ వుడ్. గుణవతి అయిన భార్య దొరుకుట. గట్టి చదవండి. నేను ఇక్కడ భార్యల గురించి మాట్లాడట్లేదు. లెట్ us మూవ్ దట్ వర్డ్ ఆఫ్ వైఫ్ టు అ ఉమెన్. గుణవతి అయిన ఒక స్త్రీ అని మాట్లాడుకుందాము. చదువుదాము. అతని లాభప్రాప్తికి వెలితి కలదు అని రాస్తుంది. లాభప్రాప్తికి వెలితి కలదు అంటే దట్ మీన్స్ దట్ ఉమెన్ ఓవర్ దేర్ షీ నోస్ వాట్ ఈస్ ప్రాఫిటబుల్ అండ్ వాట్ ఈస్ నాట్. ఏది లాభం తెస్తుందో ఏది లాభకరం కాదో ఆ యొక్క జ్ఞానము తను కలిగి ఉన్నది. షీ సెలెక్ట్స్ వూల్ అండ్ ఫ్లాక్స్ అండ్ వర్క్స్ విత్ హర్ ఈగర్ హ్యాండ్స్. అంటే ఏంటండి? షీ నోస్ వాట్ మెటీరియల్ ఇస్ గుడ్. షీ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ద మెటీరియల్స్ దట్ షీ ఈస్ హ్యాండ్లింగ్. తను ఏదైతే వస్తువులు తను తెచ్చుకుంటుందో, ఏదైతే వస్తువులు తను కొనుక్కుంటుందో ఆ యొక్క వస్తువుల యొక్క విలువ, ఆ యొక్క వస్తువుల యొక్క ఇంపార్టెన్స్ తనకి తెలుసు. కానీ వెంటనే మనకి వినపడేది ఏంటి అంటే, అమ్మో ఆడవాళ్ళని షాపింగ్కి పంపిస్తే తప్పనిసరిగా మోసపోయి వస్తారు, వాళ్ళని మోసమే చేస్తారు, అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చి పంపిస్తారు. ఎందుకు? మనకెందుకు ఆ జ్ఞానం లేదు? వై ఆర్ వీ ట్రీటెడ్ దట్ వే? చదువుదాం. షీ ఈజ్ లైక్ ద మర్చెంట్ షిప్స్ బ్రింగింగ్ హర్ ఫుడ్ ఫ్రమ్ అఫార్. అంటే తను ఎక్కడికో దూరంగా వెళ్ళి తన యొక్క ఆహారము తీసుకొస్తుంది, తన యొక్క కుటుంబం కోసం తీసుకొస్తుంది. షీ ఈజ్ గోయింగ్ అఫార్. షీ నోస్ హర్ డైరెక్షన్స్. షీ నోస్ వేర్ టు ఫైండ్ థింగ్స్. ఎక్కడ ఏం దొరుకుతాయో, ఎంత దూరంలో ఏం దొరుకుతాయో తనకి తెలుసు. కానీ స్త్రీలు చాలామంది, అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళి ఆ షాప్లోకి తీసుకెళ్ళండి. అమ్మో నా తెలియదండి, నేను మా ఆయన తీసుకుని వెళ్ళకపోతే నేను ఎక్కడికి వెళ్ళను, నాతో పాటు ఒకరు తోడుంటే కానీ నేను అడుగు బయట పెట్టను, నాకు ఆ దారులు తెలీదు, నాకు ఈ విషయాలు తెలీదు, నాకు ఏమీ తెలీదు, నేను ఇంట్లోనే ఉంటాను. ఎంతమంది ఉన్నాం అలాగా? How many of us are fearful to step outside to go and purchase something? ఇక్కడ రాస్తుంది ఏంటంటే she goes afar like merchant ship. షిప్స్ ఎంత దూరం వెళ్తాయండి, ఎక్కడికో వెళ్ళి తీసుకొని వస్తాయి. లైక్ మిలిటరీ షిప్స్ ఎక్కడికో వెళ్ళి తీసుకొని ఆహారం తీసుకొని వస్తుందంట, తన కుటుంబానికి కావాల్సింది తను ఇస్తుందంట. అంతేకాక తన దగ్గర పనిచేసే వారిని కూడా చూసుకుంటుందంట. She also takes care of the people who are helping her in the house. అంటే she knows how to manage people around her. Human resource వచ్చు తనకి. She knows how to handle her resources. Where did the word of God has come here in the life of a woman? When she has completed all her works. పనులన్నీ ఏమేం చేయగలదో అన్నీ చెప్పిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాసింది. దేవుని యొక్క వాక్యం తెలియకుండా, దేవుని యొక్క మనలో పెట్టిన ఆ యొక్క సామర్థ్యం తెలియకుండా, దేవుని ఇచ్చే జ్ఞానము లేకుండా ఈ పై విషయాలు ఏమీ చేయలేమండి. బట్ ఐ వాంట్ యూ టు రిమైండ్ యూ దట్ ఓన్లీ సిట్టింగ్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద హౌస్ విల్ నాట్ గివ్ యూ ప్రైజెస్, విల్ నాట్ గివ్ యూ వాల్యూ. You will not do the right thing about what God has put inside you. The potential will not come out. పని చేస్తేనే, ఆ యొక్క చెక్కని చెక్కితేనే ఆ యొక్క సామర్థ్యము బయటికి వస్తుంది. ఆ యొక్క శిల్పి ఆ చెక్కని పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ యొక్క పక్షి బయటకు వస్తుందా? ఆ యొక్క సామర్థ్యం బయటకు వస్తుందా? రాదే. He has to work on it. Today a lot of us think only by our prayers, మన ప్రార్థన వల్ల నా జీవితం సరైపోతుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడే నాకు అన్ని ద్వారాలు తెరుస్తారు, నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా మీద నేను ఏమీ చేసుకోక్కర్లేదు, నేను జ్ఞానం పెంచుకోక్కర్లేదు, నేను నన్ను సరిదిద్దుకోక్కర్లేదు అని అనుకున్న చాలామంది స్త్రీలు అలాగే ఉండిపోయారు. ఇఫ్ యూ వాంట్ టు డూ ఆల్ దిస్ యూ నీడ్ టు హ్యావ్ గాడ్స్ విజ్డమ్. ఇవన్నీ ఎంతమంది మనం ఈరోజు దేవుడు పెట్టిన ఆ యొక్క సామర్థ్యాన్ని బయటికి తీస్తున్నాము ఫుల్ఫిల్డ్గా? How many of us are bringing out that potential 100% what God has put in us? మనమే కాదు, మన చుట్టుపక్క ఉన్న చాలామంది కూడా they are very, very lazy. They think that okay, I have done this, this is enough, that is what I can do. I have done this, this is what I can have అని చెప్తున్నారు. బట్ ఫర్ ఉమెన్ ఐ వాంట్ టు టెల్ యూ, ప్రావర్బ్స్ 31లో చూసిందంతా అయ్యో నేను అది కాదే అని చెప్పడానికి కాదు, దేవుని నీ జీవితంలో నీలో ఆ యొక్క
సామర్థ్యం ఉంచారు అని గుర్తు చేయడానికే ఈ విషయం నేను చదివాను. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు సెట్ అ స్టాండర్డ్. ఇది ఒక స్టాండర్డ్ నేను సెట్ చేయట్లా. ప్రతి ఒక్క స్త్రీలో ఆ యొక్క విత్తనము దాగి ఉంది అని నేను చెప్తున్నాను. అ సీడ్ ఆఫ్ విజ్డమ్, అ సీడ్ ఆఫ్ స్ట్రెంగ్త్, అ సీడ్ ఆఫ్ నాలెడ్జ్. ఆ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న యొక్క శక్తి, ఆ యొక్క పని చేసే యొక్క బలము మనలో ఉందని దేవుడు మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నారు. I'm trying to remind you of what you have inside you. I'm not trying to tell you what you don't have. ఈరోజు నేను ఇక్కడ నుంచొని ఆ యొక్క వచనాలన్నీ చదివింది నీలో ఏం లేదు అని చెప్పడానికి కాదు, నువ్వు ఏం చేయగలవు అని చెప్పడానికి, నీలో ఎంత సామర్థ్యం ఉందని గుర్తు చేయడానికి నేను అవన్నీ మళ్ళీ నీకు చదివి వినిపించాను. If you are thinking that, Arey, I don't know, I didn't do this, I am not worth it. No. Read it again. God is telling you all these you can do, my dear daughter. You have the seed inside you. The only thing you need to do is you need to bring it out. దాన్ని నువ్వు కూర్చొని నువ్వు దాన్ని బయటికి తీసుకురావాలి. నేను నీకు ఆ యొక్క ఆశీర్వాదం నేను ఇచ్చి ఉన్నాను, ఆ యొక్క సామర్థ్యం నీకు ఇచ్చి ఉన్నాను. స్టాప్ బరింగ్ ఇట్ అండ్ టేకింగ్ ఇట్ టు ద గ్రేవ్. నీలో ఆ యొక్క విత్తనాన్ని అలాగే ఉంచి నీతో పాటు అది నీ సమాధిలోకి తీసుకువెళ్ళొద్దు అని దేవుడు ఈరోజు నీకు చెప్తున్నారు. God is reminding you that each and every one of us have the capability to become a woman like this. రేపు అనుకోనిది ఏమైనా జరిగితే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది ఏమైనా జరిగితే, వాట్ విల్ యూ డూ? అలా నుంచొని మనం అలా ఆలోచిస్తూ ఉంటామా? ఎవరో వచ్చి మనకి సహాయం చేస్తారో అని ఆలోచిస్తూ ఉంటామా? నో. యూ నీడ్ టు స్టార్ట్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యామిలీస్ కండిషన్, అబౌట్ యువర్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ స్టాండింగ్, ఎవ్రీథింగ్. ఈరోజు మీకు ఎవరికైనా తెలియకపోతే మీరు ధైర్యంగా వెళ్ళి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Ask your family what is happening in the family. మీ యొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అడగండి, ఏంటి మనకున్న బాధలేంటి, మనకున్న అప్పులేంటి, మనం ఎలా తీరుస్తాము, ఎలా చేస్తాము, మనం ఏం చేద్దాము అన్న ఒక ఆలోచనలు ఇచ్చే ఒక స్థాయిలో దేవుడు మిమ్మల్ని ఉంచారు. ఆ జ్ఞానము మీకు దేవుడు ఇచ్చారు. స్టాప్ థింకింగ్ లెస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వుగా తక్కువ అంచనా వేయడం ఆపివేయాలి. యూ హ్యావ్ ద కేపబిలిటీ. ఎప్పుడైనా మీరు మర్చిపోయినట్టయితే ఓపెన్ దిస్ Proverbs 31 and see and read again of what God has put in you. ఎలాంటి విత్తనము దేవుడు నీలో ఉంచారో అనేది నువ్వు మర్చిపోయినట్టయితే మళ్ళీ బైబిల్ ఓపెన్ చేసి ఆ యొక్క సామెతలు 31 తీసి 10వ వచనం నుంచి మళ్ళీ చదవండి. మీలో ఏ సామర్థ్యం ఉందో దేవుడు మళ్ళీ మీతో బలంగా మాట్లాడతారు. తల్లి, నువ్వు ఇది చేయగలవు, యూ క్యాన్ డూ దిస్, యూ క్యాన్ గో ఇన్ టు బిజినెస్. బిజినెస్సా? నువ్వు వ్యాపారం చేస్తావా? అన్నీ పోగొట్టుకొని వస్తావు. వెళ్ళి పొలాలు కొంటావా? అన్నీ పోగొట్టుకొని వస్తావని చెప్పిన వారికి మనం అన్నీ తిరిగి చూపించాలి. ఆమెన్. నమ్మిన వాళ్ళు ఆమెన్ అని చెప్తారా? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్? ఐఎమ్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్ అని చెప్పండి. యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పండి. నా యొక్క కుటుంబం గురించి నేను తెలుసుకుంటానని చెప్పండి. ఆమెన్. బలంగా మనము తెలుసుకోవాలి. చాలాసార్లు మనం భయపడిపోతూ ఉంటాం, మన యొక్క కండిషన్ అడగడానికే భయపడిపోతాం. బ్యాంక్ ఎంతమంది వెళ్ళి చాలా ధైర్యంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగలరు? ఓ మై గాడ్. ఎంతమంది ధైర్యంగా వెళ్ళి చెక్ రాయగలరు? ఎక్కడ ఏం రాయాలో 10 సార్లు చెక్ చేసుకుంటాం. గూగుల్కి వెళ్ళి హౌ టు రైట్ అ చెక్. నో, ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరిగినవే. దిస్ ఈజ్ ఆల్ వెరీ ట్రూ. మనం ఇప్పుడు కొంచెం నవ్వుకుంటున్నాం కానీ బట్ ఐ వాంట్ యూ టు చేంజ్ దట్. ఆ యొక్క సిచ్యువేషన్ని ఈ రోజు నుంచి మనం మార్చాలి. ఆమెన్. మన యొక్క విషయాలు మనము బలంగా నేర్చుకోవాలి. చుట్టుపక్క ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఆమెన్. మనం పాలిటిక్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, బిజినెస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంకా యూ షుడ్ స్టార్ట్ హ్యావింగ్ దోస్ కాన్వర్జేషన్స్ విత్ యువర్ ఫెలో ఉమెన్. మీరు ఫోన్ చేసేసి ఏంటి ఈరోజు సీరియల్లో ఏం జరిగింది, ఆ యొక్క సిరీస్లో ఏం జరిగింది, ఎపిసోడ్లో ఏం జరిగింది కాదు, ఈరోజు ప్రపంచంలో ఏం జరిగింది, ఎంతమందికి తెలుసు ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో ఈరోజు? Do you know there are a lot of wars happening? ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసా మనకు ప్రపంచంలో? చాలామందికి, టు బి వెరీ ఫ్రాంక్, చాలామందికి అసలు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిందని కూడా ఎవరికి తెలియకుండా ఉండుంటారు కొంతమంది. అవునా, ఏంటి యుద్ధం జరిగిందని కూడా అడిగేవారు ఉన్నారు కొంతమంది. You need to start having knowledge. You need to stop thinking that you don't have the potential.
ఆ యొక్క సామర్థ్యము నాకు లేదు, నేను ఆ యొక్క విషయాలు నేను అర్థం చేసుకోలేను అన్న ఒక విషయాన్ని ఫస్ట్ మనం తీసి బయట పెట్టాలి. ఏమేమి వదిలించుకోవాలండి? భయము, సిగ్గు, అవిశ్వాసము. ఆ మూడు కూడా ఈరోజు మీరు ఈ యొక్క సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఐ వాంట్ యు టు గో బ్యాక్ ప్రౌడ్ యాజ్ అ ఉమెన్. ఐ వాంట్ యు టు గో బ్యాక్ స్ట్రాంగ్ యాజ్ అ ఉమెన్. బలమైన స్త్రీగా ఈరోజు మీరు ఈ యొక్క సన్నిధి నుంచి బయటికి వెళ్ళాలి. ఆమెన్. చాలాసార్లు జీడిపి అంటే ఏంటో తెలుసండి మనకి. ఐఎమ్ నాట్ టెలింగ్ యూ టు జస్ట్ టు జోక్ అబౌట్ ఇట్. నేను ఏదో ఒక జోక్ వేయడానికి నేను చెప్పట్లేదు. బట్ వీ నీడ్ టు స్టార్ట్ హ్యావింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. మీలో ఎంతమంది అలాంటి కాన్వర్జేషన్స్ మీరు చేసుకుంటున్నారో, ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుతున్నారో నాకైతే తెలీదు. బట్ మై ఫ్యామిలీ, మా అమ్మగారు, మా అమ్మమ్మ ఇద్దరు కూడా దే ఆర్ హైలీ నాలెడ్జబుల్ పీపుల్. ఇప్పటికి కూడా మా అమ్మగారు మొన్న కూడా ఫోన్ చేసేసి ఎప్పుడు మాట్లాడినా సరే ఫస్ట్ నాకు గోల్డ్ ప్రైసెస్ ఏంటి, సిల్వర్ ప్రైసెస్ ఏంటి, వార్స్ ఎక్కడ అవుతున్నాయి, ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి అని షీ కీప్స్ హ్యావింగ్ దిస్ కాన్వర్జేషన్ విత్ మీ. నేను సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయాను. షీ కీప్స్ క్వశ్చనింగ్ మీ, డూ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. నేను మొన్న క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇవ్వకపోతే షీ టోల్డ్ మీ టు యూ షుడ్ స్టార్ట్ హ్యావింగ్ ఎకనామిక్ టైమ్స్ ఇన్ యువర్ హౌస్ అంది. అంటే ఎకనామిక్ టైమ్స్ పేపర్ ఇంకా తెప్పించుకో అమ్మా, నువ్వు ఇలా ఉంటే పనికిరాదని చెప్పింది. దట్ ఈస్ ద కాన్వర్జేషన్ దట్ ఐ హ్యావ్ విత్ మై మదర్. ఇవన్నీ పక్కన పెడితే రోజు ఫోన్ చేసేసి ఇవే విషయాలు చెప్తుంటాను. నీకు తెలుసా ఇజ్రాయెల్లో ఏం జరిగిందో, పాలెస్తీన్లో ఏం జరిగిందో, గాజాలో ఏం జరిగిందో, అవన్నీ విషయాలు నాకు చెప్తూ ఉంటుంది. చాలాసార్లు అనుకుంటే ఇవన్నీ నాకు ఎందుకమ్మా బాబోయ్, నేను నా ప్రసంగం చేసుకుంటూ అంటానంటే ఇవన్నీ పనికిరాదు. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. డూ యూ నో వాట్ ద గోల్డ్ ప్రైస్ ఇస్ టుడే? డూ యూ నో వాట్ ద సిల్వర్ ప్రైస్ ఇస్? బంగారం ఎంతకెళ్ళింది, వెండి ఎంతకెళ్ళింది? మనకు ఆ యొక్క విషయాలు మనకు తెలిసి ఉన్నాయా? తెలుసుకోవాలి. దాన్ని బట్టే మనము మన జీవితంలో మన కుటుంబం గురించి సరైన నిర్ణయాలు తీసుకునే స్థితిలో మనం ఉంటాము. మా అమ్మమ్మ గారు కూడా అంతే. కౌన్ బనేగా కరోర్పతి ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ద జీకే ప్రోగ్రామ్ ఏదైతే వచ్చి ఉంటుందో మా అమ్మమ్మ కూర్చొని 99.9% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసేది. ఆల్ జీకే ఆన్సర్స్ అన్నీ వచ్చు తనకి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. షీ వాజ్ అ క్రికెట్ ఫ్రీక్. క్రికెట్ అంటే చాలా ఇష్టం. ప్లేయర్స్ అందరికీ తెలుసు. క్రికెట్ మనమా, ఇప్పుడు ఎవరున్నారో కూడా తెలీదు క్రికెట్లో. అంతమంది ఉన్నారు, మనకేం తెలుసు? ఏం జరుగుతుందో తెలీదు. వీ డోంట్ నో హూ ఇస్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఒలింపిక్స్ జరిగినప్పుడు ఎవరు విన్ అయ్యారో తెలీదు, మెడల్స్ ఎవరు విన్ అయ్యారో తెలీదు. టు బి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, మొన్న మేము ఇయర్ ఎండింగ్లో మా టీచర్స్ అందరికీ స్కూల్లో మేము టెస్ట్ పెట్టాము. మేల్ ఫీమేల్ అని నేను చెప్పట్లేదు. చాలామందికి మన ప్రెసిడెంట్ పేరు కూడా తెలీదు, ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలీదు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో తెలీదు, మన యొక్క చీఫ్ మినిస్టర్ పేరు కూడా కొంతమంది తప్పు రాశారు. వేర్ ఆర్ వీ హెడింగ్? ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎంత ఇగ్నోరెన్స్లో మనం ఉన్నాము అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ అవర్ పొటెన్షియల్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. Whatever God has put in you, whatever talents that God has put in you, it is your responsibility. అది నీ యొక్క బాధ్యత, ఎవరిది కాదు. It is your responsibility. It is not for you to take it to the grave. అది చక్కగా దాచి ఉంచి సమాధిలోకి తీసుకెళ్ళడానికి దేవుడు మనకి ఆ యొక్క సామర్థ్యాన్ని ఇవ్వలేదు, ఆ యొక్క ప్రభావాన్ని ఇవ్వలేదు మనకి. ప్రతి ఒక్కరు కూడా ప్రభావవంతమైన జీవితం జీవించగలరు అని దేవుడు ఈరోజు మీకు చెప్తున్నారు. గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ అగైన్ దట్ ఐ హ్యావ్ పుట్ అ పొటెన్షియల్ ఇన్ యూ. నేను మీలో ఒక విత్తనాన్ని పెట్టి ఉంచాను. ఆ విత్తనము, ఆ యొక్క ప్రభావం, ఆ యొక్క సామర్థ్యం ఏంటో నీకు తెలుసు. దాన్ని నువ్వు పెంపొందించు. ఇగ్నోరెన్స్లో బతకద్దు. తెలియకుండా ఏదో జీవించాములే వెళ్ళిపోయాములే అన్నొక ఆ యొక్క జీవితము మనకు వద్దు. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నారు. He is asking you to put it to work. పనిలో పెట్టు. నీ యొక్క సామర్థ్యాన్ని ఏం చేయాలండి? పనిలో పెట్టు. మీ పక్క వారికి చెప్పండి, పనిలో పెట్టమని చెప్పండి. గట్టిగా చెప్పండి, పనిలో పెట్టండి. ఆమెన్. యు నీడ్ టు పుట్ ఇట్ టు వర్క్. మన యొక్క తలాంతులు, మన యొక్క సామర్థ్యము మనం ఎక్కడికి తీసుకెళ్ళకూడదండి? సమాధిలోకి తీసుకెళ్ళకూడదు. ఇమాజిన్ వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ మోసెస్ వుడ్ హ్యావ్ డైడ్ బిఫోర్ హీ సా ద బర్నింగ్ బుష్. దేవుని యొక్క స్వరూపం చూడకుండా ముందే, నేను ఏం చేయగలను అని తెలుసుకోకుండా ముందే మోషే మరణించుండుంటే ఏం జరుగుండేది? అబ్రహాము ఆయన యొక్క కుమారుని చూడక ముందే మరణించుండుంటే ఏమై ఉండేది?
యేసు ప్రభువు నేను ఇంతే, నేను ఈ యొక్క కార్పెంటర్ జీవితమే నేను జీవించాలి, నేను ఇంతకన్నా మించి నేను ఇంకేం చేయలేను అని ఉండుంటే ఏం జరుగుండేది? If Jesus would have thought that I've born a carpenter, I will die a carpenter, what would have happened? ఆ యొక్క విత్తనము యేసు ప్రభు ఆయనలో ఉంచుకొనే తీసుకెళ్ళి సమాధిలోకి వెళ్ళిపోయి ఉండుంటే మన ప్రపంచం ఈరోజు ఇలా ఉండేది కాదు. ఇలాగే చాలామంది వ్యక్తులు, a lot of people, a lot of scientists, a lot of teachers, a lot of inventors, a lot of women, business women, ఎంతోమంది వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళలో పెట్టుకొని అలా తీసుకెళ్ళి సమాధిలోకి వెళ్ళిపోయి ఉండుంటే would the world be what it is today? మనకి లైట్ వచ్చి ఉండేది కాదు, మనకి మైక్ వచ్చి ఉండేది కాదు, మనకి ఈ యొక్క బిల్డింగ్స్ వచ్చి ఉండేవి కాదు, మనం ఇంకా ఎక్కడున్నామో అక్కడే ఉండిపోయేవాళ్ళం. స్టాప్ టేకింగ్ యువర్ సీడ్ అండ్ బరీయింగ్ ఇట్. నీ యొక్క విత్తనము, నీ యొక్క సామర్థ్యము నువ్వు తీసుకెళ్ళి దాన్ని పాతి పెట్టద్దు, సమాధిలోకి తీసుకెళ్ళొద్దు. దేవుడు ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరిలో నేను ఒక సామర్థ్యాన్ని ఉంచాను, ఈరోజు నేను మీకు చెప్తున్నాను, దాన్ని మీరు బయటికి తీసుకురండి, నా యొక్క జ్ఞానము నేను మీకు ఇచ్చి ఉన్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను దాన్ని పెంపొందిస్తాను, దాన్ని నేను మల్టిప్లై చేస్తాను అని దేవుడు చెప్తున్నారు. ఎవ్రీబడి సే మల్టిప్లై. మీ యొక్క సామర్థ్యము మీరు పనిలో పెడితే అది అభివృద్ధి పొందుతుంది. ఎలా అయితే ఆ యొక్క విధురాలు తనలో ఉన్న కొంచెం తైలం, ఏదైతే తైలం తన దగ్గర ఉందో దాన్ని తను ఎలాగైతే పనిలో పెట్టిందో, ఒకదాని నుంచి ఒకటి ఎలాగైతే అభివృద్ధి చెందిందో, ఎలాగైతే అది విస్తరింపబడిందో, అలాగే నీ యొక్క సామర్థ్యం కూడా అలాగే విస్తరింపబడుతుంది. ఎలాగైతే యేసు ప్రభు అక్కడ ఉన్న ఆ యొక్క 2 రొట్టెలు 4 చేపలు ఏదైతే ఉన్నాయో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన పనిలో పెట్టారో అది ఏమైందండి? ఇట్ మల్టిప్లైడ్. అగైన్ సే మల్టిప్లై. బిలీవ్ ఇట్ అండ్ సే మల్టిప్లై. బిలీవ్ ఇట్ అండ్ సే మల్టిప్లై. ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీలో ఉన్న ఆ యొక్క కొంచెం సామర్థ్యమేమో, కొంచెం జ్ఞానమేమో, కొంచెం ధైర్యమేమో, ఆ యొక్క కొంచెం ఉందేమో నీలో, దాన్ని నువ్వు పనిలో పెట్టు, నేను దాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. whatever you have, that little thing, that little idea, that small idea, ఒక చిన్న ఆలోచనలు ఉందేమో, దాన్ని పనిలో పెట్టు, నా జ్ఞానంతో పనిలో పెట్టు, నా ఆశీర్వాదంతో పనిలో పెట్టు, నేను ఇచ్చిన అడుగు జాడల్లో నువ్వు నడుచుకుంటూ పనిలో పెట్టు, నేను నీకు ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. ఎలా ఆశీర్వదిస్తారండి? మంచి గుణవతురాలైన ఒక స్త్రీగా నేను నిన్ను నియమిస్తాను, అందరు నీ యొక్క విలువ తెలుసుకునే స్త్రీగా నేను నిన్ను నియమిస్తాను, అందరు నిన్ను గౌరవించే పొజిషన్లో నేను నిన్ను పెడతాను, వ్యాపారం చేయగలిగే జ్ఞానం నీకు ఇస్తాను, నిన్ను ఈ యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చెందించే స్థానంలో నిన్ను పెడతాను. ఎక్కడో నుంచొని వారి ఆ యొక్క స్త్రీ గురించి గొప్పలు చెప్తారంట. ద పీపుల్ అట్ ద సిటీ గేట్స్ విల్ ప్రైజ్ ద ఉమెన్ అని రాసింది. ఎవరెవరో నీ గురించి గొప్పగా చెప్పుకునే స్త్రీగా నేను నిన్ను చేస్తాను అని దేవుడు ఈరోజు మీతో చెప్తున్నారు. ప్రాబబ్లీ దట్ సీడ్ ఈజ్ స్లీపింగ్ ఇన్ సైడ్ యూ టుడే. దాన్ని చక్కగా మీరు నిద్రించి పెడుతున్నారేమో నీ యొక్క సామర్థ్యాన్ని. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే దాన్ని లేపాలి. లేపడమే కాకుండా నువ్వు దాన్ని ఏం చేయాలి? పనిలో పెట్టాలి. బికాజ్ గాడ్ వాంట్స్ డూవర్స్, నాట్ జస్ట్ పీపుల్ హూ లిసన్ అండ్ ఫర్గెట్. యాకోబు 1:22-25 వరకు చూద్దాము. అది చూసి నేను ముగిస్తాను. 22, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునయ్యుండుడి. ఎవడైనను వాక్యము వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజము ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎటువాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని వాడు కాక క్రియను చేయు వాడై ఉండి తన క్రియలో ధన్యుడు. ఇక్కడ ఏం రాస్తుందండి? గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ యూ టు సీ అండ్ ఫర్గెట్ అండ్ మూవ్ ఆన్. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పాను, దేవుడు మీరు ఎలాంటి వారు అవ్వగలరు అని ఒక అద్దము చూపించారు. హీ షోయింగ్ యూ ద మిర్రర్ టుడే. ఆయన మీకు మీ యొక్క సహజ ముఖము చూపిస్తున్నారు, మీరు సహజంగా ఎలా ఉండగలరో అది మీకు చూపిస్తున్నారు. కానీ మీరు విని దానివైపు ఎటువంటి పని చేయకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందండి? ఈరోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది?
మర్చిపోయిన వారై ఉంటారు. కానీ దాని వైపు మీరు పని చేసిన వారైతే, ఇఫ్ యు డూ సంథింగ్ అబౌట్ ఇట్, దాని వైపు మీరు ఏవైనా పని చేస్తే వారు ఎవరండి? ధన్యుడవుతారంట. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ అని ఇక్కడ రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. బీయింగ్ నో హియరర్ హూ ఫర్గెట్స్ బట్ అ డూయర్ హూ యాక్ట్స్, హీ విల్ బీ బ్లెస్డ్ ఇన్ హిస్ డూయింగ్ అని రాసింది. అ లాట్ ఆఫ్ టైమ్స్ మనం సన్నిధికి వస్తాము, చర్చ్ వస్తాము, దేవుడు మన గురించి చెప్పిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాము. ఆహా, దేవుడు నన్ను ఎంత గొప్పగా సృష్టించాడు, నాలో ఎన్ని తలాంతులు పెట్టాడు, నాలో ఎంత సామర్థ్యం ఉంది అని తెలుసుకుంటాము, చూస్తాము, నవ్వుకుంటాము, ఆనందిస్తాము, వెళ్ళిపోతాము, మర్చిపోతాం. విల్ యు బీ బ్లెస్డ్? ఆయన ఆశీర్వదింపబడతారా? బడరు. ఎవరైతే దాని వైపు పని చేస్తారో, ఎవరైతే దాని వైపు ప్రయాసపడి పనిచేస్తారో, ఎవరైతే జ్ఞానం పెంచుకుంటారో, ఎవరైతే దేవుని వాక్యంలో లోతుగా ఉంటారో, దేవుని యొక్క అడుగుజాడల్లో ఆయన పెట్టిన నియమాలు బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానం బట్టి ఎవరైతే పని చేస్తారో వారు ధన్యుడు. Today you need to decide if you want to be a blessed woman or just a woman who's going to forget everything and lead their life just like that and take their seed and bury it somewhere. నీతో పాటు నీ యొక్క సామర్థ్యాన్ని కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సమాధిలో పెడతావా, లేదా గుణవతురాలైన దేవుని యొక్క ఆశీర్వాదంతో, దేవుని యొక్క బలంతో బలమైన స్త్రీగా, ఇంకొకరికి ఒక సాక్ష్యముగా బలమైన స్త్రీగా నిలబడతావా అనేది నీ చేతిలోనే ఉంది. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? నీది. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్? మైన్ అని చెప్పండి అందరూ. హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్? హూజ్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్? ఆర్ యూ గోయింగ్ టు వర్క్ on your potential? Yes. Can I hear a louder yes? An excited yes. There is a wealth of potential inside you. నీలో చాలా సామర్థ్యం దాగి ఉంది అని దేవుడు ఈరోజు మీకు గుర్తు చేస్తున్నారు. There is a wealth of potential inside you. So stop underestimating yourself. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయడం ఆపివేసుకో. ఎప్పుడైనా తక్కువగా అనిపిస్తుందా? ఎప్పుడైనా నీకు నీ యొక్క సామర్థ్యం పైన డౌట్ వస్తుందా? Open the Bible and start reading about yourself and God is going to talk very powerfully about you. చాలా శక్తివంతంగా దేవుడు నీతో మాట్లాడతారు, నిన్ను బలపరుస్తారు. సమాజం వైపు వెళ్ళొద్దు, కుటుంబం వైపు వెళ్ళొద్దు. ఎవరో ఏదో నాకు చెప్తారు, ఎవరో నన్ను లేవనెత్తుతారు అన్న వారి వైపు వెళ్ళొద్దు. ఎవరైతే నిన్ను సృష్టించారో వారికే తెలుసు నీలో ఉన్న సామర్థ్యం ఏంటో. ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన దగ్గర నువ్వు మొరపెట్టుకో, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయి. నీలో ఉన్న ప్రభావము, నీలో ఉన్న ఆ యొక్క సామర్థ్యము దేవుడే నీకు మళ్ళీ గుర్తు చేస్తారు. కానీ చేయాల్సిన పని ఎవరిది? నీ చేతిలో ఉంది. నీ చేతిలో నీ యొక్క స్థానం ఉంది, నీ చేతిలో నీ యొక్క ప్రభావం ఉంది, నీ చేతిలో నీ యొక్క ఫ్యూచర్ ఉంది. ఇట్ ఈస్ ఇన్ యోర్ హ్యాండ్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ యోర్ హ్యాండ్స్. అందరం కూడా ఒకసారి నుంచుందాము. ఈరోజు మనము కళ్ళు మూసుకుందాము. దేవుణ్ణి ఈరోజు అడుగుదాము. దేవా, నాలో ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని నాకు గుర్తు చేయని అడుగుదాము. దేవా, నాలో ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని బయటికి తీయమని అడుగుదాము. దేవా, నేను దాని వైపు నేను పని చేయడానికి కావాల్సిన జ్ఞానము, బలము, శక్తిని నాకు దయచేయమని అడుగుదాము. దేవా, నాలో ఉన్న ఆ యొక్క భయాన్ని తీసివేసేయమని అడుగుదాము. దేవా, నేను ఏదైతే సిగ్గుపడుతున్నానో ఆ యొక్క సిగ్గుని తీసేయమని అడుగుదాము. దేవా, నేను దేని గురించి అయితే బాధపడుతున్నానో ఆ బాధను తీసేయమని అడుగుదాము. లెట్ us ask God to start working in our lives. Let us ask God to start working in our lives. దేవా, నా యొక్క విలువ నాకు మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. దేవా, మీరు నాలో పెట్టిన ఆ యొక్క విత్తనాల గురించి తెలియజేసినందుకు వందనాలు తండ్రి. దేవా, ఎవరిలాగో కాకుండా తండ్రి, ఎవరో నా గురించి చెప్పిన విధానం కాకుండా తండ్రి, మీరు నన్ను సృష్టించిన విధానముగా నేను జీవించాలనుకుంటున్నాను తండ్రి. దేవా, బలమైన స్త్రీగా నన్ను నియమించండి తండ్రి. దేవా, బలమైన స్త్రీగా నన్ను సృష్టించినందుకు వందనాలని చెప్తాము. దేవా, నాలో ఉన్న యొక్క భయాన్ని తీసివేసేమని ఈరోజు అడుగుదాం దేవుణ్ణి. అందరం కూడా ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. దేవుడు ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నారు. దేవుడు ఈరోజు మీతో చెప్పిన వాక్యం బట్టి మీరు ప్రార్థన చేయండి. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ థింగ్స్ ఇన్ యువర్ హార్ట్ టుడే. నీ మనసు నుంచి, నీ యొక్క ఆలోచనల నుంచి ఆ యొక్క భయాన్ని దేవుడు ఈరోజు తీసేయబోతున్నారు. గాడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ సైడ్ యూ. దేవుని యొక్క ఆత్మ నింపుదల నీకు దేవుడు దయచేస్తారు. Let us be filled with His Spirit today. Let us open our mouths and pray today. ఇజ్రాయెల్ దేశానికి రాజు కావాలి అంటే దేవుడు సమూయేలుని పంపించినప్పుడు
ఆ యొక్క జెస్సీ కుటుంబంలో ప్రతి ఒక్క కుమారుని బయట తీసుకొచ్చాడు. కానీ దేవుడు దావీదుని ఎంచుకున్నాడు, ఒక గొర్రెల కాపరిని ఎంచుకున్నాడు, ఆఖరిగా పుట్టిన ఆ యొక్క వ్యక్తిని ఎంచుకున్నాడు. టుడే ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ ఐఎమ్ వీక్, దేవా నేను బలహీనంగా ఉన్నానే, దేవా నేను దేనికి పనికిరానే, నేను ఈ ఒక్క పనే చేయగలనే, నాకంత సామర్థ్యం ఉందా అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఈరోజు నోరు విప్పి అడుగు, నీలో ఉన్న సామర్థ్యాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తారు. లెట్ us all close our eyes today and let us all pray. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు మీరు చెప్పిన వాక్యం బట్టి తండ్రి, దేవా మాలో ఉన్న ఆ యొక్క బలమైన విత్తనాలు తండ్రి, దేవా మాలో ఉన్న ఆ యొక్క సామర్థ్యాన్ని తండ్రి, దేవా మేము బయటికి తీసుకురావాలనుకుంటున్నాం తండ్రి. దేవా మీ యొక్క ఆత్మ నింపుదల మాకు దయచేయండి తండ్రి, మీ యొక్క ధైర్యాన్ని మాకు దయచేయండి తండ్రి, దేవా మీ యొక్క బలాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా కుటుంబాన్ని ఎలాగైతే మేము సరిదిద్దుకోవాలో తండ్రి, అట్టి జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా పనిచేసే శక్తిని మా చేతులకి ఇవ్వండి తండ్రి. దేవా మేము ఏదైతే ఎక్కడైతే వెళ్ళాలో, ఎలాగైతే మాట్లాడాలో తండ్రి, దేవా అలా ఆ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈరోజు అడుగుదాము. దేవా మాకు దయచేయండి తండ్రి. Dear Father, we ask for knowledge today. We ask for wisdom today, oh Father. తండ్రి మా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. దేవా మాలో నుంచి ఆ యొక్క సామర్థ్యాన్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాం తండ్రి. దేవా మాతో పాటు దాన్ని సమాధిలో కాదు కానీ తండ్రి, దేవా ఈ యొక్క ప్రపంచానికి తండ్రి, దేవా మేము చూపించే విధానంగా తండ్రి, దేవా మాలో పని చేయండి తండ్రి. దేవా మా యొక్క ప్రతి అడుగులో మీరు ఉండండి తండ్రి. దేవా మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా వాక్యం ద్వారా బలపరచండి తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. దేవా బలహీనురాలుగా కాదు కానీ తండ్రి, దేవా ఈరోజు మేము ఇక్కడ నుంచి తండ్రి బలమైన స్త్రీలుగా మేము బయటికి నడుచుకుని వెళ్ళేటట్టుగా తండ్రి, మీ యొక్క వెలుగు, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క శక్తి మాలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. దేవా మా యొక్క మనసుల్ని కదిపినందుకు వందనాలు తండ్రి. మా యొక్క కళ్ళను తెరిచినందుకు వందనాలు తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్. దేవా వందనాలు తండ్రి. దేవా వందనాలు తండ్రి. మా గురించి మాకు మళ్ళీ మీరు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మా యొక్క సామర్థ్యం మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. దేవా మేము ఏదైనా సాధించగలమని మాకు మీరు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. మేము తిరిగి వెళ్తుండగా తండ్రి, మేము అది మర్చిపోకుండా తండ్రి, దేవా దాన్ని బట్టి మేము పని చేయడానికి తండ్రి, దేవా ఆ యొక్క సామర్థ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. డియర్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఫాదర్, వి గ్లోరిఫై యువర్ ఫాదర్. తండ్రి దేవా ఈరోజు మేము ఇక్కడి నుంచి వెళ్తుండగా తండ్రి, దేవా మీరు మాతో ఉండండి తండ్రి. దేవా మా కుటుంబాల్లో మీరు ఉండండి తండ్రి. మీ యొక్క సన్నిధి ఎల్లప్పుడూ మాలో ఉంచండి తండ్రి. Dear Father, we thank you, Father, we glorify you. In Jesus' mighty name we ask and pray. Amen.